అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్‌గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ అనేది బాగా కామన్ అయిపోతున్న ఈ రోజుల్లో అసలు ఈ అంగస్తంభన లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడానికి గల కారణం ఏమిటి? అండ్ దానికున్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి? అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్డ్‌గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. ఫస్ట్‌గా వచ్చేసి అసలు ఈ అంగస్తంభన లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ఒకప్పుడు ఏదో 50 ఇయర్స్‌కో, 60 ఇయర్స్‌కో వచ్చే ప్రాబ్లమ్ అయ్యేది. కానీ ఇప్పుడు మారుతున్న ఆహార అలవాట్ల వల్ల కానివ్వండి, ఫిజికల్ యాక్టివిటీ ఏమీ లేకపోవటం వల్ల, లేకపోతే ఈ స్ట్రెస్సు, యాంగ్జైటీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వల్ల చాలామందిలో 30, 35 ఇయర్స్‌లోనే ఈ సెక్షువల్‌గా ఈ అంగస్తంభన లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ అనేది చాలా కామన్ అయిపోతున్నాయి. అయితే ఈ ప్రాబ్లమ్స్ రావడానికి ఒక ఫస్ట్ రీజన్ ఏంటి అనంటే హార్మోనల్ ఇష్యూస్. హార్మోన్స్‌లో గనక అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉండటము, అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువ ఉండటము, లేదా ప్రొలాక్టిన్ హార్మోన్ బాగా ఎక్కువైపోవటము, లేదా ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది బాగా ఎక్కువగా ఉండటము. ఇది హార్మోన్స్‌లో ప్రాబ్లమ్ ఉండటం వల్ల చాలామందిలో ఈ అంగస్తంభన లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి కొంతమందిలో యాంగ్జైటీ వల్ల గానివ్వండి, స్ట్రెస్ వల్ల గానివ్వండి, ఈ పెన్నిస్‌కొచ్చే బ్లడ్ ఫ్లో తగ్గిపోయిద్దనమాట. ఈ పెన్నిస్‌కొచ్చే బ్లడ్ ఫ్లో తగ్గిపోవటం వల్ల డెఫినెట్‌గా ఈ పెన్నిస్‌లో ఉన్న మజిల్లు ఆ బ్లడ్ ఎంత ఎక్కువగా వస్తే మజిల్ అంత ఎక్కువ రిలాక్స్ అయిద్ది. ఎంత ఎక్కువ రిలాక్స్ అయితే పెన్నిస్ అంత పెద్దగా అయ్యి అంత హార్డ్‌గా అయిద్ది. ఎవరిలో అయితే ఈ స్మోకింగు, ఆల్కహాలు, షుగరు, బీపీ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో, లేకపోతే స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఉండి షుగరు, బీపీ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో అటువంటి వాళ్ళలో ఈ పెన్నిస్‌కొచ్చే బ్లడ్ ఫ్లోనే తగ్గిద్ది. ఎప్పుడైనా పెన్నిస్‌కొచ్చే బ్లడ్ ఫ్లో తగ్గితే డెఫినెట్‌గా దానివల్ల ఈ అంగస్తంభన లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొంతమందిలో పెన్నిస్ లోపల కార్పోరా క్యావర్నోసా అనే మజిల్ ఉంటుంది, ఒక స్మూత్ మజిల్. కొంతమందిలో షుగరు, బీపీ వల్ల ఆ కార్పోరా క్యావర్నోసా మజిల్ డ్యామేజ్ అయిపోయిద్ది. లేకపోతే కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ కార్పోరా క్యావర్నోసా మజిల్ డ్యామేజ్ అయిపోయిద్ది. వన్స్ ఆ పెన్నిస్‌లో ఉన్న మజిల్ గనక డ్యామేజ్ అయితే లోపలికి బ్లడ్ వస్తున్నా కూడా ఆ మజిల్ అనేది ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల గానీ, లేకపోతే స్మోకింగ్ వల్ల గానీ డ్యామేజ్ అయిపోయి మజిల్ చాలా హార్డ్‌గా అయిపోయిద్దనమాట. సో, ఈ మజిల్ హార్డ్‌గా అయిపోవటం వల్ల లోపలికి బ్లడ్ వస్తున్నా కంప్లీట్‌గా అక్కడున్న మజిల్ స్ట్రెచ్ అవ్వదు, రిలాక్స్ అవ్వదు. సో, దానివల్ల కూడా ఈ ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ వస్తవి. సో, జనరల్‌గా ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ రావడానికి ఇవే మెయిన్ రీజన్స్ ఉంటాయండి. ఎయిదర్ హార్మోన్స్‌లో ప్రాబ్లమ్ గానివ్వండి, లేకపోతే పెన్నిస్‌కొచ్చే బ్లడ్ ఫ్లోనే తగ్గిపోవటము, లేదు అనంటే పెన్నిస్‌కి బ్లడ్ వస్తున్నా లోపలున్న మజిల్ కంప్లీట్‌గా రిలాక్స్ అవ్వకపోవటము. జనరల్‌గా ఈ 3 రీజన్సే ఉంటాయి. సో, ఎవరిలో అయితే ఈ అంగస్తంభన లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్‌తో బాధపడుతున్నారో, మీ ప్రాబ్లమ్‌కి ఫస్ట్ కరెక్ట్‌గా రీజన్ ఏంటి అనేది తెలుసుకోవటం ముఖ్యం. కానీ చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అనంటే, రీజన్ ఏంటి అనేది తెలుసుకోకుండా జస్ట్ మెడికల్ షాప్‌కి వెళ్ళి ఏదో ప్రాబ్లమ్ చెప్పి టాబ్లెట్స్ యూజ్ చేయటం. ఆ టాబ్లెట్స్ యూజ్ చేయటం వల్ల మీకొచ్చే నష్టం ఏంటి? కలిగే నష్టం ఏంటి అనంటే, టెంపరరీగా కొన్ని రోజుల పాటు మీకు ఫోర్స్‌ఫుల్‌గా ఏదో ఒక రకంగా ఎరెక్షన్ వస్తది. ఒక 1 మంతో, 2 మంత్సో, ఒక 10 టైమ్స్, 20 టైమ్స్ ఆ టాబ్లెట్స్ పనిచేస్తాయి. తర్వాత మీకు ఆ టాబ్లెట్స్ కూడా పనిచేయవు. ఎప్పుడైతే మీకు టాబ్లెట్స్ పనిచేయని స్టేజ్ వస్తదో, ఇంకా ఆ తర్వాత మీరు ఏమి చేసినా కూడా, ఏ టాబ్లెట్స్ వాడుకున్నా కూడా మీకు ఉపయోగం ఉండదు. అలా కాకుండా మీకు ఈ ఎరెక్షన్ ప్రాబ్లమ్ రావడానికి కారణం ఏంటి? హార్మోన్స్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? పెన్నిస్‌కొచ్చే బ్లడ్ ఫ్లోలో ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? లేకపోతే మజిల్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉందా అని మీరు కరెక్ట్‌గా రీజన్ తెలుసుకొని, ఆ రీజన్‌ని ట్రీట్ చేసినట్లయితే డెఫినిట్‌గా ఎరెక్షన్ ప్రాబ్లమ్ అంటే సెక్షువల్ సమస్యలనేది చాలా ఈజీగా ట్రీట్ చేయవచ్చు. సో, ఎవరైతే ఈ సెక్షువల్‌గా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్‌తో బాధపడుతున్నారో టైం వేస్ట్ చేసుకోవద్దు. ఫస్ట్ మీ ప్రాబ్లమ్‌కి రీజన్ ఏంటి అనేది తెలుసుకోండి. రీజన్ ఏంటి అనేది తెలుసుకుంటే డెఫినిట్‌గా దాన్ని ట్రీట్ చేయడం అనేది చాలా ఈజీ. అండ్ ఫ్యూచర్‌లో కూడా మీకు సెక్షువల్‌గా ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. సో, మీరు గనక ఒకసారి సెక్షువల్‌గా ఏదైనా ఇబ్బంది పడుతుంటే, మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి మరియు నెల్లూరు ఈ 4 ప్లేసెస్‌లో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 4 ప్లేస్‌లో ఎక్కడికొచ్చి కన్సల్ట్ అయినా డెఫినిట్‌గా మీకు సెక్షువల్‌గా ఏ ప్రాబ్లమ్ ఉన్నా 100% నేను దానికి సొల్యూషన్ చెప్తాను. థాంక్ యూ.